కేర్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్లో బీసీ ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించారు. బీసీ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, బీసీ సంఘం యునైటెడ్ ఫ్రంట్ వ్యవస్థాపకులు పాలూరి రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఐతుగోని రాఘవేంద్ర గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో గత 50 ఏళ్లుగా బీసీ విద్యార్థుల కోసం ఉద్యమాలు చేశారని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే బీసీ హాస్టల్స్ ను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. చదువుకుంటేనే బీసీలలో రాజకీయ చైతన్యం వస్తుందని పేర్కొన్నారు. రేపు 17వ తారీఖున తీర్మాన్ మల్లన్న కూడా ఒక మీటింగ్ పెడుతున్నాడు. అది కృష్ణ ఉబెరాయిలో పెడుతున్నాడు. అది కూడా అక్కడికి మేధావులు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా వస్తారు. ప్రతి ఒక్క బీసీ నాయకుడు, ప్రతి ఒక్క బీసీ ప్రొఫెసరు, ప్రతి ఒక్క బీసీ చీఫ్ జస్టిస్ అంటే జస్టిస్లు ఎవరైతే న్యాయమూర్తులు, రిటైర్డ్ న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. అందరం కలిసి, మేమందరము మేధావులందరం కూడా కలిసి ఒకచోట కూర్చొని ఒక ప్లాన్ ప్రకారము మా ఎదుగు నారాయణ గౌడ్ను కానీ, రాఘవేంద్ర గౌడ్ను కానీ, తీర్మాల్ మల్లన్న కానీ మేము నడుపుతాం. ఆయన కూడా చాలా ధైర్యస్తుడు. మల్లన్న గారు కూడా ఇప్పటికే వీళ్ళిద్దరూ కలిశారంటే ఈయన స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు, ఆయన నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాబట్టి వీళ్ళందరూ ఈ కాడెద్దులు ఏం చేస్తాయో మా గుంట కూలుస్తాయని చెప్పేసి అప్పుడే రాజకీయ పార్టీలకన్నిటికి కూడా ఒక దడ పుట్టింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీటింగులు పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరు ఎలా కలిశారు, ఎలా వస్తున్నది ఏమి అని చెప్పేసి ఇది జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. జరగనియండి. కానీ ఈ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మేము కంటెస్ట్ చేస్తాం. ఒక బీసీలు ఉండే చోటనే కాదు, ఆ బీసీలందరూ కూడా ఏ పార్టీ